ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ అని ఒక నాస్తికుడు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, మేధావి. మరి ఇటువంటి వ్యక్తి బైబిల్ మీద మాట్లాడాడు. బైబిల్ మీద ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ముందే కదా వచ్చింది. 2000 సంవత్సరాల ముందు చనిపోయిన వ్యక్తి, ఆయన రక్తము మన పాపాలను ఎలా కడుగుతుంది అన్న ప్రశ్న ఒకటి. రెండవదిగా ఆయన వేసిన ప్రశ్న, అసలు ఎవరు నిన్ను మా కోసం బలి అవ్వాలి అని చెప్పి ఎవరు చెప్పారు? మాకంత అవసరం మేము అడిగామా మా కోసం బలి అవ్వమని అని అడిగిన విషయం రెండవది. మూడవదిగా, మరి యేసుక్రీస్తు కంటే ముందు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళ యొక్క పాప క్షమాపణ పరిస్థితి ఏంది? అసలు నువ్వు పాపులుగా పుట్టించడం ఎందుకు? మరలా వారిని నరకానికి వేయడం ఎందుకు? మళ్ళీ నీ ప్రియకుమారుని బలివ్వడం ఎందుకు? వాళ్ళ పాప ప్రాయశ్చిత్తం చేయడానికి. సో ఇన్ని విషయాలు ఎందుకు నువ్వు దేవుడు అయితే అన్నట్టుగా కొన్ని విషయాలు మాట్లాడాడు. సో వాళ్ళు లోకంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు అవ్వచ్చు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు అవ్వచ్చు. కానీ దేవుని విషయంలో ఎవడు అంత మేధావి అని చెప్పి అనిపించుకోడు. ఎందుకంటే చాలామంది మేధావులు అని చెప్పి అనిపించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని గ్రంథం ముందు వాళ్ళ మేధావితనం డొల్ల మేధావితనంగా వాళ్ళది కనపరుచుకున్నారు. బైబిల్ గ్రంథంలో యోబు అనబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుడి పట్ల అంత భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కూడా అంటున్నాడు, ఆయనకి ఒక కష్టం వచ్చింది, ఒక భయంకరమైన కష్టం వచ్చి ఒకే రోజులో తన ఆస్తి పోయింది, తన 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, నేను నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను కదా, మరి నీ అంత యథార్థంగా అంత మంచిగా నేను నడుచుకున్నాను కదా, మరి ఇంత నీతిగా ఉన్న నాకు ఇలాగ జరిగింది కాబట్టి మరి తన పుట్టిన దినాలను నిధించుకుంటాడు. నాలాంటి వాడు పుట్టడమే అనవసరము, నీ కష్టాలు పడవలసి వచ్చినప్పుడు ఈ కష్టాల విషయమై నేను బ్రతకడం కూడా అనవసరం కదా అన్నట్టుగా ఆయన మాట్లాడి తన దినాలను శపించుకుంటూ, దేవుడు నాకు కనబడితే ఆయన నేను ప్రశ్నిస్తాను, ఆయన నేను కడిగేస్తాను నా ప్రశ్నలతో అని అనుకుంటాడు. అయితే ప్రియులారా, ఆ దేవుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అంటాడు, దేవుడు అడిగిన 1000 ప్రశ్నల్లో నేను ఒకదానికైనా నేను సమాధానము చెప్పలేనంటాడు. 9వ అధ్యాయము యోబు గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వచనంలో, నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను ఆయనకు ప్రత్యుత్తరం ఇయ్యలేడు అనేసి అంటున్నాడు. 1000 ప్రశ్నలు దేవుడు వేస్తే ఒకదాని కూడా నీ దగ్గర ఆన్సర్ ఉండదు అబ్బాయి అని యోబు గారు అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని రాయబడింది. ఆయన మహాజ్ఞాని. ఇక్కడే మనకు అంటాడు, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు అని అంటా ఉన్నాడు. ఆయన అధిక వివేకి, నువ్వు ఆయన్ని ప్రశ్నించేంత నువ్వు ఆయన్ని ప్రశ్నించలేవు అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనిషి దేవుడిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఇక ఆ దేవుడు గొప్పతనం ఏముంది? మరి అటువంటి దేవుడిని మేము పూజించాలనా? మాకు అవసరమా? పిల్లరా, నేను ఒక మాట చెప్తాను, నేను కూడా ప్రశ్నలతోనే బైబిల్ దగ్గరికి వచ్చాను. ఈరోజు ఆయన వేసుకున్న ప్రశ్నలు దాదాపు నేను 5 సంవత్సరాలకు ముందే వేసుకున్నాను నేను. సో అటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి కాబట్టి బైబిల్ గ్రంథం ప్రపంచంలో అందరి నోర్లు మూయించుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే ఇది మనుషులు ఊహను బట్టి, ఇచ్చను బట్టి వ్రాయబడిన గ్రంథం కాదు కదా. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆయన మూలముగా మనుషులు పలికిరి వ్రాసిరి అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఇది దేవుని గ్రంథం. మనుషులు అనుకుంటే ఇది రాయబడిన గ్రంథం కాదు. సో నేను ఆయన విషయమై నేను మాట్లాడతాను. ఈరోజు క్రైస్తవులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? యూదులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నాడు,
దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అని క్వశ్చన్ వచ్చినప్పుడు అవును, ఆయన అన్యజనులకు కూడా దేవుడే అని అంటా ఉన్నాడు. సున్నతి పొందిన వారికి, సున్నతి లేని వారికి, ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారికి, ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారికి. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంది? యూదుల వశం చేయబడింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యూదుల దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. సో ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు మనుషుల యొక్క పాప ప్రాయశ్చిత్తాన్ని పెట్టాడు. పూర్వకాలం జంతు బలులను పెట్టాడు. సో నేను చావకుండా నా బదులు ఒక జంతువు చచ్చిపోయినప్పుడు నాకు పాపక్షమాపణ దొరుకుతుంది అన్నది నియమం. దీన్ని ఛాయ అన్నాడు. నిజస్వరూపం ఎక్కడుందంటే యేసు ప్రభువులో ఉంది. అంటే వీళ్ళు దాని ద్వారా సంపూర్ణ సిద్ధి పొందలేకపోయారు. ధర్మశాస్త్రం అంతా 613 ఆజ్ఞల్లో, అందులో ఏ ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా కూడా 613 ఆజ్ఞల్లో కూడా అపరాధి అగును అని చెప్పి రాయబడి ఉంది గలతీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ఉన్నవారికి, ధర్మశాస్త్రం లేని వారికి కూడా దేవుడు ఒకడే. ఈ బైబిల్ కలిగిన వాళ్ళకి, అన్యజనులకు కూడా దేవుడు ఒకడే. అయితే మరి దేవుడు నియమించిన పాప క్షమాపణ పూర్వము ఎవరికి పాప క్షమాపణ, ఆ యొక్క విధి విధానాలు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు యూదులకు ఇచ్చాడు. మరి అన్యజనులకు ఇవ్వలేదా అని అంటే అన్యజనులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళ హృదయంలో పెట్టాడట, మనసులోనే పెట్టాడు. ఏది మంచో ఏది చెడో ఆల్రెడీ నీకు నీ మనసులో, నీ మైండ్ సెట్లో పెట్టేశాడు. అదే నీకు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఒక జనాంగానికి ఇచ్చాడు. ఆ జనాంగం దాని ప్రకారం పాప ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పించి వాళ్ళు పాపం నుంచి విముక్తి చేయబడతా ఉన్నారు. అది కూడా ఛాయ. క్రీస్తుకు పూర్వము జంతు బలులు పెట్టాడు. ఎప్పటి నుంచి అంటే మోషే కాలం నుంచి పెట్టాడు. మరి మోషే కాలం ముందు నుంచి మరి పాపం చేసిన వాళ్ళు లేరా? వాళ్ళు చచ్చిపోలేదా? మరి వాళ్ళకెట్లా మరి పాప ప్రాయశ్చిత్తం వాళ్ళకెట్లా జరుగుతుంది అన్న ఇటువంటి క్వశ్చన్లు వేసుకున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ధర్మశాస్త్రము లేని కాలము, ధర్మశాస్త్రము ఉన్న కాలాన్ని కూడా దేవుడు ఒక తాటి మీదకి తీసుకొని వచ్చాడు. దేవుడిని ఎవడు ప్రశ్నించలేడు. నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇంత దేవుని గ్రంథాన్ని క్వశ్చన్ చెయ్యని రీతిగా రాయబడిన విషయాన్ని చూసి నేను ఫిదా అయిపోయాను నేను ఆ దేవునికి. అందుకే ఇక్కడ అంటాడు అన్యజనులకు దేవుడే, ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు యూదులకి, క్రైస్తవులకు కూడా దేవుడే. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే నీ మనస్సాక్షిని బట్టి ఎవడైతే నడుచుకుంటాడో వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవుడు ధర్మశాస్త్రం బుక్కులేటం నీకు ఇవ్వడం కాదు. బుక్ ఇచ్చి ఈ బుక్లో ఉన్న వ్రాయబడిన ఈ విషయాల ప్రకారం ఇది దహన బలి, ఇది పాప ప్రాయశ్చిత్తార్థ బలి, ఇది నైవేద్యము, ఇది మరి ఇటువంటి బలులు, జంతు బలులు ఇవన్నీ పెట్టుకుంటా వచ్చి ఇవి పండగలు, ఇవన్నీ యూదులకి ఇచ్చాడు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? మిగిలిన వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం లేదా అని అంటే వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం ఎట్లా చేస్తానంటే మరి మనస్సాక్షిని బట్టి చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే 12వ వచనంలో అంటున్నాడు, రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, దేవునికి పక్షపాతం లేదు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. యూదులకు దేవుడే, అన్ని జనులకు కూడా ఒకే దేవుడే. అంటే భూమండలం మీద ఉన్న వారందరికీ ఒకే దేవుడు. 10వ వచనంలో అంటాడు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించిపోయారు. ధర్మశాస్త్రం లేదు కదా. దేవుడు వాళ్ళకి ఎవరో తెలియదు కదా. అంటే యేసు ప్రభు ఎవరో తెలియదు, యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు. పాపం చాలామంది విగ్రహారాధికులుగా ఉన్నారు అప్పట్లో. అబ్రహాము కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడే. అయితే తనలో ఉన్న భక్తిని చూసి తన ఆలోచన చేసినప్పుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడిని ఒక విగ్రహంలో పెట్టలేము, ఈ విగ్రహం కింద పడితే పగిలిపోయేది, ఇది ముక్కలు అయిపోయేది, ఇప్పుడు ఇది పగిలిపోద్ది, తీసి పక్కన పెట్టి ఇంకో విగ్రహం తీసుకొని పెట్టుకొని పూజించుకుంటున్నారు. అంతేగాని ఈ విగ్రహం పగిలిపోతే ఇంకో విగ్రహం తెచ్చి పెడుతున్నారే కానీ అది నిజంగా దేవుడైతే అది అతకబడాలి కదా, ఆ విగ్రహం మనుషులతో మాట్లాడాలి కదా. ఎన్నెన్నో ప్రశ్నలు అబ్రహాంలో ఉన్నాయి. ఈ అబ్రహాంలో ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటి విషయమై అబ్రహాం ఏం చేసి అంటే ఓకే ఇది దేవుడు కాదు, దేవుడనే ఒక ఆయన ఉన్నాడు అన్న ఆలోచనలో వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము దేవుడు దర్శించాడు. అబ్రహాం సంతానానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రం లేని ప్రజలు
ధర్మశాస్త్రం లేని ప్రజలు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రం లేకయే నశించిపోయారు. అలాగే ధర్మశాస్త్రం కలిగిన వారు పాపం చేసిన వారు కాబట్టి వారు ధర్మశాస్త్రం ఉండి కూడా ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతున్నారు. ధర్మశాస్త్రం లేని వాడికి ధర్మశాస్త్రం లేకుండానే దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వాడిని నరకంలో వేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, నువ్వు ఇది చేసిన దానికి ఇది శిక్ష, ఇది చేసి ఇది శిక్ష అని చెప్పి ఆజ్ఞలు ఉన్నాయి కదా. మన ఇండియన్ క్రిమినల్ కోర్టులో కూడా ఆ శిక్షా స్మృతులన్నీ ఉంటాయి కదా, రాయబడి సెక్షన్లు ఉంటాయి కదా. 420 కేసుల వాళ్ళకి ఒక శిక్ష, మర్డర్ కేసుల వాళ్ళకి ఒక శిక్ష, 14 ఏళ్ళ శిక్ష. ఇట్లా ధర్మశాస్త్రం కూడా మనిషికి శిక్ష విధిస్తూ ఉంది. సో ఈ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్ష వాళ్ళకి, ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళకి మనస్సాక్షిని బట్టి శిక్ష అని అంటా ఉన్నాడు. 13వ వచనంలో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులని ఎంచబడుతుంది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, మనము ధర్మశాస్త్రం లేనివాడు, ఇప్పుడు నాకు బైబిల్ ఉంది, బైబిల్ లేకముందు యేసుప్రభు నమ్మకముందు నేను అన్యుడే కదా, కాబట్టి అటువంటి అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు. అబ్బా ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు ధర్మశాస్త్రము ఉన్నట్టుగా వాళ్ళు ఆ క్రియలు చేశారట, అంటే మంచి పనులు చేశారు. మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం లేకయ్యే వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? నీతిమంతులు అని అంటున్నాడు. అందుకే ఇక్కడ అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినట్లు వాళ్ళు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారమైన తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హృదయమందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం లేదు, దొంగతనం చేయడం తప్పు కదా, మనకు తెలుసు, మన బుద్ధి చెప్తుంది కాబట్టి వాడు దొంగతనం చేయలే. పక్కనోని దోచుకోవడం తప్పు కాబట్టి దోచుకోలే. పక్కనోని మోసం చేయడం తప్పు, మోసం చేయలే. వీడికి ధర్మశాస్త్రం లేదు అయినా వీడికి ఇవన్నీ చేయలే. మోసం చేయడం తప్పని వాడి మనసుకు అనిపించింది చేయలేదు కాబట్టి ఈ మనస్సాక్షి చెప్పిన విషయాలు వాడు అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి వాడు నీతిమంతుడు. మనస్సాక్షి చెబుతున్నప్పుడు దాన్ని చంపి బ్రతికిన వాడు దానికి శిక్షకి పాత్రుడు. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడికి తప్పొప్పులు ధర్మశాస్త్రం ఉన్నాయి, రే నువ్వు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉందని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం లేనోడికి ఈ తప్పు చేస్తే మరి నీకు ఈ శిక్ష ఉంది అని చెప్పి ధర్మశాస్త్రం లేదు వాడికి, లేకపోయినా వాడు నీతిగా బ్రతికాడు. కొంతమంది నీతి తప్పి బ్రతికారు. నీతి తప్పి బ్రతికిన వాడికి దేవుడు మనస్సాక్షిని బట్టి శిక్ష వేస్తూ ఉన్నాడు. అట్లాగే ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష వేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. మొదట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే యేసుక్రీస్తు రక్తము మనుషుల పాపాలను ఎట్టగడుగుతుంది? ఎస్, మనుషుల పాపాలను ఎట్టగడుగుతుందంటే, మనుషుల పాపాలు యేసుక్రీస్తు రక్తం ఎట్లా గడుగుతుందంటే ఆయన మనందరి కోసం ఒకే బలి అర్పించేశాడంట. అది రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. 12వ అధ్యాయం 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈ పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు. ఆయన ఒకే బలి చెల్లించేశాడు. అది సదాకాలము నిలుచు బలి అన్నాడు. ఒకటే బలి. అంతకుముందు మనం ఒక గొర్రెపిల్లని తీసుకొని పోవాలా, ఆ ప్రధాన యాజకుడికి ఇవ్వాలా. ప్రధాన యాజకుడు మన చేతులు తీసుకొని పోయి గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు మన పాపములన్నీ ఆ గొర్రెపిల్ల తలపైకి పంపునట్లుగా యాజకుడు ప్రార్థన చేస్తాడు. దాని తర్వాత ఆ బలిపీఠం మీద దాన్ని మెడగట్ చేసినప్పుడు దాని రక్తం చిందించబడుతుంది. సో నేను చచ్చిపోకుండా నా బదులు ఒక జంతువు చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు విడుదల వచ్చినట్టు దానికి సూచన. అట్లాగే యేసు ప్రభు వారు కూడా ఏం చేశారంటే మనుషులందరూ పుట్టబోయేవాళ్ళు, తరతరాలు పుట్టబోయే వాళ్ళందరి కోసం సదాకాలం నిలుచు అన్నాడు. ఒకటే బలి, సదాకాలం నిలుచు ఒకటే బలి అర్పించడం చేత
ఆయన మనలను సంపూర్ణులుగా చేశాడు. సో మనలో కొదవలు ఉన్నాయి, మనం ఎట్లా నీతిమంతులం కాదు. అయితే ఇది ఎవరు పెట్టారు? ఈ నిర్ణయం ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారంటే దేవుడు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ 4-5 వచనాలు చదివినప్పుడు మనకు తెలుస్తుంది. మరి ఆయన అనాది సంకల్పమునే అని అంటారు. అది ఆయన అనాది సంకల్పం. ఎందుకంటే మనుషులు పుట్టిన తర్వాత తప్పిపోతారని చెప్పి భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తులో ఈ యొక్క సమస్త మానవాళిని రక్షణ కొరకు యేసుక్రీస్తుని ఆయన ముందుగానే నియమించుకున్నాడు. ఇది ఆయన అనాది సంకల్పం అన్నాడు. సో మనుషులు తప్పిపోతారు కాబట్టి రక్షించబడాలంటే ఇది ఆయన అనాది సంకల్పము చొప్పున చేసుకున్నాడు. కాబట్టి ఇది భూమి ఆకాశములు పుట్టకముందే నిర్ణయించబడిన విషయం. అయితే పూర్వకాలం ముందు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? పూర్వకాలం ముందు మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని తెలుసుకున్నాం. అయితే ఈ పూర్వకాలం ముందు చచ్చిపోయిన వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం వర్తించదా? ఇదొక క్వశ్చన్. మళ్ళీ పూర్వకాలం ముందు చచ్చిపోయిన వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం వర్తించదా? ఎందుకంటే చాలామంది ధర్మశాస్త్రం లేదు, వాళ్ళ పాప ప్రాయచిత్తం జరగలేదు. అయితే వాళ్ళు మనసాక్షిని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళందరినీ ఏం చేశాడంటే దేవుడు పరదేశ ప్రాంతంలో పెట్టాడు. ఈ అనీతిమంతులందరినీ ఏం చేశాడంటే పాతాళానికి పంపించేశాడు. పాతాళంలో రెండు ప్రదేశాలు పెట్టాడు. ఈ 2 ప్రదేశాలు ఒక ప్రదేశాన్ని అంటున్నాడు. ఇది నీతిమంతులు నివసించు ప్రదేశం, అది కూడా పాతాళమే. నీతిమంతులు నివసించు ప్రదేశం ఒకటి, అలాగే చీకటి బిలములో ఉన్న పాతాళ ప్రదేశము మరొకటి. ఒకే ప్రాంతాన్ని 2గా దేవుడు విడగొట్టి ఒకే ప్రాంతంలో వాళ్ళని పెట్టాడు. ఎందుకంటే వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీళ్ళు అర్హులు కాదు. ఎప్పుడు వీళ్ళందరూ అర్హులు అవుతారంటే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి తండ్రికి ఒక రాజ్యముగా అప్పగించాలి. అందుకే అంటాడు 40వ వచనంలో 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 39 నుంచి చదివితే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేదు అంటున్నాడు. అనుభవించలేదు. వాళ్ళు ఎక్కడున్నారంటే వీళ్ళందరూ పాతాళంలో ఉన్నారు, ఒక రెస్ట్ హాల్లో ఉన్నారు. మనం అందరం కలిసి ఆ రెస్ట్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ రెస్ట్ హాల్లో ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ రెస్ట్ హాల్లో ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి తీసుకొని పోతాడు. అప్పుడు ఫైనల్ జడ్జిమెంటు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, పూర్వకాలం ముందు ఉన్న వారికి కూడా యేసు రక్తం కావాలి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన పాతాళానికి వెళ్ళాడన్న సంగతి మనకి పేతురు రాసిన పత్రికలో వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనకు తాను శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను అని అంటున్నాడు. మరి 3వ అధ్యాయము 4వ వచనము, ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి అన్నమాట ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే క్షమించాలి 20వ వచనంలో, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఈ 3 రోజులు ఎక్కడున్నాడంటే ఆయన ఆత్మస్వరూపిగా ఎక్కడికి వెళ్ళాడట? నోవాహు దినాల్లో పూర్వ దినాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారే, చెరలో ఉన్న ఆత్మలు. ఈ చెరలో ఉన్న ఆత్మలు నీతిమంతుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఆ నీతిమంతులు కూడా ఆయన రక్తం అవసరం. ఆయన రక్తం అవసరం కాబట్టి ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఆయన ఏం ప్రకటించాడు? తన విజయాన్ని ప్రకటించాడు. మీకు ఇదిగో పాప క్షమాపణ దొరికేసింది, మీరు మనస్సాక్షిని బట్టి నడుచుకున్న వాళ్ళు. ఎందుకంటే పూర్వం ధర్మశాస్త్రం లేని వాళ్ళకు కూడా యేసు రక్తం కావాలి. ఈ యేసు రక్తం కావాలి కాబట్టి ఆ చెరలో ఉన్న ఆత్మలను విడిపించడానికి వెళ్ళాడు. ఈ ఆత్మలను విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆయన 3వ ఆకాశానికి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ యొక్క మూడో ఆకాశంలో ఉన్నట్లుగా మనకి పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేకయే కొనిపోబడెను, నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వసింప సఖ్యము కాని మాటలను వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు, దేవుడు శరీరముతో కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి వాటిని గూర్చి అతిశయింతును అంటాడు. పౌలు గారు ఒక మనిషిని చూసి అంటే యేసు ప్రభువుని ఇంకెవరు, ఆయన శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాడంటే మూడో ఆకాశంలో కనపడ్డాడు. మూడో ఆకాశానికి వెళుతూ ఉన్నట్టు ఆయన దర్శనంలో కనపడ్డాడు. ఆయన ప్రకటన గ్రంథం కూడా దర్శనాల గ్రంథమే అదంతా. ఈయన దర్శనంలో పరలోకమంతా చూస్తున్నాడు. చూసిన వాటిని నువ్వు రాయి అని చెప్పి దేవుని ఆత్మ చెప్తూ ఉన్నప్పుడు ఆయన రాస్తా వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనిషి ఊహను బట్టి ఇచ్చను బట్టి రాయబడింది కాదు. మనుషుడు ప్రశ్నించడానికి దేవుడు ఎవడికి అవకాశం ఇవ్వడు. కాబట్టి ఈ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఈ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళిన దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే వీళ్ళందరినీ ఇదిగో పరదైసు అంటే మూడవ ఆకాశంలోని తీసుకెళ్ళాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఈ విధంగా రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుగా ఆకాశ మండలము కంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే ఆరోహణమాయన అంటే ఆయన చనిపోయిన తర్వాత 3 దినాలు ఆయన భూమి యొక్క కింద భాగాల్లోనికి వెళ్ళాడు. కింద భాగాల్లోనికి వెళ్ళినవాడు మరి హెచ్చైన పైకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. దాన్ని ఆయన అంటున్నాడు అది మూడో ఆకాశంలోని తీసుకొని. అంటే పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి కదా. నీతిమంతులు నివసించే భాగం ఒకటి, దుర్మార్గులు నివసించే భాగం మరొకటి ఉన్నప్పుడు ఈ దుర్మార్గులు నివసించే భాగాన్ని అక్కడే విడిచిపెట్టి నీతిమంతులు నివసించే భాగాన్ని మాత్రము ఆయన చెరగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన మూడో ఆకాశంలోని తీసుకొని పోయి అక్కడ పరిశుద్ధులను ఆయన ఏర్పాటు చేశాడు. దాని గురించే మరి ఇందాక మనం చదువుకున్నాం పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్న పాతాళంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన విజయాన్ని ప్రకటించాడు. ఆ విజయాన్ని ప్రకటించి యేసు రక్తము ద్వారా వాళ్ళని విమోచించి అక్కడ ఆ చెరలో ఉన్న ఆత్మలన్నింటినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే మూడో ఆకాశంలోని తీసుకొని వెళ్ళిపోయాడు. అనీతి మంతులు విడిచిపెట్టబడ్డారు. మనస్సాక్షిని చంపి బ్రతికిన వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రశ్నించలేడు. ఎంత పెద్ద నాస్తికుడైనా హేతువాదైనా వాడు ఎటువంటి వాడైనా సరే దేవుడు వాడికి సమాధానం చెప్పడానికి సమర్థుడు. జ్ఞానం లేనుండండి, నాకు ఇచ్చాడు దేవుడు జ్ఞానము. పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేదు జ్ఞానము. ఏం చేయాలా కదా. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు క్లుప్తములై ఉన్నాయి అంటాడు. ఆయన దగ్గరికి రండి, అన్నీ నేర్పిస్తాడు. అన్నీ నేర్పిస్తాడు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది సబ్జెక్టు కాబట్టి మీరు విని మీరు ఆలోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.